మీద తెలివి లేకుండా 104 జ్వరం వచ్చి పడిపోయినప్పుడు కూడా నోటి వెంట భగవన్నామం వస్తోందా లేదా చూసుకోగలగాలి. అప్పయ్య దీక్షితారు వారిని దక్షిణ దేశంలో ఓ అరగంట సేపు పిచ్చెక్కే మందు తాగారు. శిష్యులందరినీ పిలిచి తలుపులేసేయండిరా, నాకు అరగంట పిచ్చెక్కుతుంది, కిటికీ దగ్గర కూర్చోండి, పిచ్చెక్కినప్పుడు నేనేం చెప్తానో వ్రాయండి, గురువుగారు కదా అని వదిలేయకండి, నా ఒంటి మీద తెలివి లేనప్పుడు ఏం చేస్తున్నానో నాకు తెలియాలన్నారు. అరగంట తర్వాత పిచ్చి తగ్గిపోతుంది. ఆ మందు తాగేశారు, తాళం వేసేశారు, బయట కిటికీలు తెరుచుకు శిష్యులు కూర్చున్నారు. ఆయన ఉన్మత్త స్థితిలో పరమేశ్వరుడి మీద స్తోత్రం చెప్పారు. అదొక అద్భుత గ్రంథం. కాబట్టి మహాజ్వరాదులను ప్రేలిన చోట, ఆర్తులై తూలిన చోట, ఏదో పెద్ద కోరికతో అయ్య బాబోయ్ తీరుతుందో తీరదో అని ఊగిపోతున్నాడు. అప్పుడు కూడా భగవన్నామం రావాలి. విష్ణు భవదూరిని పేర్కొనిరేమి ఆయన నామం పలికితే ఆ కాలుని యాతనావితతి కానరు. యమధర్మరాజు గారు రావడం, పాశాలు వేయడం, రా అనడం,